హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం దసరా స్పెషల్ రెసిపీ కట్టె పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది గుడిలో పెట్టే ప్రసాదం లాగే ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఈ దేవీ నవరాత్రుల్లో. దీనినే వెన్ పొంగల్ అని కూడా అంటారు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనిలో 1 కప్పు బియ్యాన్ని, మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెసరపప్పుని తీసుకొని 2-3 సార్లు వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రైస్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని దీనిలో 3 స్పూన్స్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలో 2 స్పూన్స్ జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం జీలకర్ర, అలాగే తరిగి ఉంచుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు, కట్ చేసిన ఎండుమిర్చి వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ మిరియాలను అలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, లేకపోతే దంచి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను దంచి వేస్తున్నాను. ఇక్కడ ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు రైస్ని నీళ్ళన్నీ వంపేసి దీనిలో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇలా ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీనిలో మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 6 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే మన టెంపుల్స్లో పంచిపెట్టే ప్రసాదం లాగే కట్టె పొంగల్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఒకరోజు నైవేద్యంగా సమర్పిస్తారు ఈ కట్టె పొంగల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.